G24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏచూరి సభలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. పెట్టుబడుల వికేంద్రీకరణతో ముందుకెళ్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక్కో రంగంలో పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. కాళ్ల మధ్యలో పెట్టుకుని 10,000 చీరలు దొంగతనం చేసిన మహిళలు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్. హైదరాబాద్ మలక్పేట అసెంబ్లీ పరిధి సైదాబాద్ మండలం పిల్లిగుడిసెల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనుల గురించి ఆరా తీసిన మంత్రి అనంతరం చంచల్గూడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని పరిశీలించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కాలేజీలో వసతుల్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ ఆమ్రపాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొన్నారు. సిపిఎం దివంగత నేత సీతారాం ఏచూరికి కేటీఆర్ రవీంద్ర భారతిలో నివాళులర్పించారు. నేటి తరం నాయకులతో పోల్చుతూ ఆయన్ను ప్రశంసించారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నేత ఏచూరి. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపులకు ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు అని ఆయన చెప్పిన మాట నాకింకా గుర్తుంది అని కేటీఆర్ అన్నారు. గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారు, పెద్దలు వేదికపైన ఆసీనులైన గౌరవనీయులు శ్రీ బివి రాఘుల్ గారు, పెద్దలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మల్లు రవి గారు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు కోదండరామ్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూర్వాశ్రమంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు, ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు, అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు, వేదికపైన ఆసీనులైన మహామహులందరికీ పేరు పేరున సిపిఎం రాష్ట్ర నాయకులకి, అదేవిధంగా నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ, పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్దత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం ఏచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత. ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు. హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే,
మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది. అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సెయింట్స్ స్కూల్లో, నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్ యువతల గ్రామర్ స్కూల్లో. అదేవిధంగా వారు తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను. కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. పెట్టుబడుల వికేంద్రీకరణతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక్కో రంగంలో పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. Andhra Pradesh is a very peculiarly long state. It lends itself well for a very thematic ecosystem-based development. And if you look at successful models across the world, they've succeeded because of the ecosystem, and we understand that very well. So if you look at mobility, Anantapur is a focus, renewable energy, Kurnool is a focus, electronics manufacturing is between Chittoor and Kadapa districts both together, sports infrastructure is also going to come there, Prakasam, the entire biofuel, is going to be a big thrust area for us. Where we are sitting, which is the capital region development authority, Guntur Krishna is going to be about capital. East West Godavari, all of you know, is exceptionally doing well in aqua. We are very cognizant that we need to make it sustainable aqua. So I've been talking to titans of industry of that sector to look at what are the investments as a state we need to do. So it could be the drainage, it could be the road infrastructure, the cold chain infrastructure. That's something we're talking to them. North Andhra is going to be our pharma, our IT destination. So we have a very clear roadmap, and this is what we're going to focus in terms of chasing investments. Saying that, in the last 5 years, I understand that you've had some challenges. I've already been talking to all the leaders. Specifically, they're related to incentives. Back then, you had power holidays. You had issues with regard to water. We totally understand that. I would like to make one thing clear. Andhra is open for business. Back then, we had Economic Development Board that led the entire outreach. We have revived it. A young IAS officer has been nominated now to lead. చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి అయిన మొదటిసారి సీఎం అయినట్టు కసితో పనిచేస్తున్నారు. పెట్టుబడుల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. ఐఎస్బీ మోడల్లో ఏఐ యూనివర్సిటీ స్థాపనకు మా ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది. విశాఖ కేంద్రంగా ఐటీ డేటా సెంటర్ ఏఐ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. Mr. Naidu is in his 4th term as Chief Minister, and he's been telling us that this is going to be like his first term. So you understand, when a person becomes Chief Minister multiple times, you would imagine that for them it becomes now a routine. But Mr. Naidu brings in renewed energy to his 4th term as Chief Minister. His previous term was all about ease of doing business. Now it's about speed of doing business. So because investments have increased, investing in hundreds of crores was a big deal. Now everything has become thousands of crores. So a project getting delayed by 3 months, 6 months derails your entire business plan, and we as state understand it. So we have been talking about speed of doing business, and that's what we will stand for. And we are going to compete with other states to deliver on this. Saying that, AI is of course going to change the way we're going to do business, politics, or even governance. AI University is something that's very close to our Honorable Chief Minister's heart, and as the HRD Minister, I will deliver on this. This is designed keeping in mind the erstwhile ISB model. So we expect titans of industry to support us in this journey and actually run the institution. So government is good at policy making, giving land, and that's where we want to end. కాళ్ళ మధ్యలో పెట్టుకుని 10,000 చీరలు దొంగతనం చేశారు మహిళలు. సీసీటీవీ కెమెరాలో రికార్డు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సికా శారీ సెంటర్లో 5గురు మహిళలు కొనేందుకు వచ్చి 10,000 విలువైన చీరలు దొంగతనం చేశారు. చివర్లో బేరం చేసి ఖాళీగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన యజమాని సీసీటీవీ చెక్ చేయడంతో విషయం బయటపడింది.
మీటరే 80 సెంటీమీటర్లు ఉంటుంది చూసావా అది పల్సర్ వస్తాయి మీటరే 80 సెంటీమీటర్లు ఉంటుంది చూసావా అది పల్సర్ వస్తాయి అయ్యో ఐదు తీసుకుంటా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అట్లా మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు, తర్వాత ఒక ముగ్గురు, ఐదుగురు ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా ఊళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. దాన్ని వెంటనే చూసి నేను పక్కపొంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు దొంగలు వాళ్ళని పట్టుకోండి. ఈలోపే వాళ్ళు వెళ్ళి చూడగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ గారికి చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేస్తామని ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని స్విమ్మర్ సంజీవ్ కుమార్ పాడి నిరూపించారు. కజకిస్తాన్ దేశంలో ఈ నెల 14-15 నిర్వహించిన అంతర్జాతీయ మాస్టర్ స్విమ్మింగ్ పోటీల్లో నగరానికి చెందిన 66 ఏళ్ల బిహెచ్ఎల్ విశ్రాంత జనరల్ మేనేజర్ స్విమ్మర్ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. 4 గోల్డ్ మెడల్స్, 2 కాంస్య పథకాలు సాధించి రికార్డు సృష్టించారు. భారత స్విమ్మర్ డాక్టర్ గంధం క్వీన్ విక్టోరియా పలువురు సంజీవ్ కుమార్ కు అభినందన తెలిపారు. I am Sanjeev Kumar Padi, retired general manager, 66 years old. I retired in the years of 2018 from BHL R&D. And my expectation from the local government as well as the central government to organize sports event, particularly for senior people, to reduce the medical expenses on them so that it can be spent in the development and growth of the nation. తెలంగాణలో అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాన్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి సక్కనుడు కాదు అని మేము అంటుంటే సక్కనుడు అని బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు అంటున్నారు. రాజసింగ్, రఘునందన్, బండి సంజయ్ వీళ్లంతా ముఖ్యమంత్రి మంత్రుడని సర్టిఫికెట్ ఇస్తున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రికి డప్పు కొడుతుండ్రు, బీజేపీ మంత్రులు ముఖ్యమంత్రి మంత్రుడని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. రాజా సింగు, రఘునందను, బండి సంజయ్ రేవంత్ రెడ్డి సక్కటోడు అని చెప్పి సొక్కం మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, సక్కటోడు కాదు అని నేను అంటున్నా. మీకు సక్కటోడే అనిపిస్తే చెప్పుండ్రి. మీ ప్రభుత్వ పథకం, మీ పైసలు, మీ కేంద్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి. 8 మంది ఉన్నారు, ఇప్పటివరకు 8 పైసలు రాలే. కనీసం ఉన్న పైసలన్నా కాపాడండి. అది నా డిమాండ్. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా మున్సిపల్ మంత్రి గారిని డిమాండ్ చేస్తాం. ఒక చాలా ముఖ్యమైన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అక్రమము, అతిపెద్ద కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, స్వాగతం. వాళ్ళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సకుటుంబ సపరివార అవినీతి కథా సినిమా నడుస్తూ ఉంది, కథా చిత్రం నడుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు చెబుతూ పోతే ఎన్ని వస్తున్నాయంటే కుంభకోణాలు ఒకటి తర్వాత ఒకటి. నేను వాటన్నిటి లోతుకు పోకుండా ఒకే ఒక్క కుంభకోణం 8,888 కోట్ల కుంభకోణం, 8,888 crores కుంభకోణం గురించి నేను మీ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. అమృత్ పథకంలో పూర్తిస్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. ఈ రాష్ట్రంలో బీజేపీలో 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్నారు. నేను వారిని ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే అమృత్ పథకంలో పూర్తిస్థాయి విచారణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. కేటీఆర్ ఈ రాష్ట్రంలో
ఇక్కడ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఉన్నాడు కిషన్ రెడ్డి గారు, ఒక సహాయ శాఖ మంత్రి ఉన్నారు బండి సంజయ్ గారు, ఈ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కాకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అమృత్ పథకంలో ఇప్పటిదాకా జరిగిన ఈ టెండర్ల మీద పూర్తి స్థాయి విచారణ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదేశించాలి. 8,888 కోట్ల వర్కులు ఏవైతే టెండర్లు పిలిచారో వాటిని వెంటనే తక్షణమే రద్దు చేయాలి. చేసి పూర్తి స్థాయి ఎంక్వైరీ కేంద్ర ప్రభుత్వం వెంటనే పిలవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోపణలు చాలా వచ్చినాయి, కానీ నిర్దిష్టమైన ఆధారాలతో సహా ఈరోజు మేము బయట పెడతా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే కాంగ్రెస్ బీజేపీ మిలాఖాత్ కాక రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల భారీ కుంభకోణం చేశాడు. విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి పదవి పోద్ది. ముఖ్యమంత్రి భావమర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకుండా వేల కోట్ల రూపాయలు పనుల్ని కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు. పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ అయినా రేవంత్ రెడ్డి భావమర్ది కోసం ఈ టెండర్ను కట్టబెట్టారు. ఇందులో టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్స్ పైప్ కంపెనీతో రేవంత్ రెడ్డి భావమర్ది ఈ కంపెనీతో జాయింట్ వెంచర్ పేరుతో డ్రామాకి తెరలేపారు. 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకున్న తర్వాత ఆ కంపెనీ 20% పనిచేస్తుంది. ముఖ్యమంత్రి బావమర్ది మాత్రం 80% పని, అంటే 1000 కోట్ల పనిచేస్తుంది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇంత పెద్ద భారీ కుంభకోణానికి రేవంత్ రెడ్డి పాల్పడ్డారు. తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణాన్ని చేశారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవి కోల్పోయే అవకాశం ఉంది. కేటీఆర్ ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు, ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. వేల కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్, IHP అంటారు దాన్ని అడ్డం పెట్టారు. అడ్డం పెట్టి IHPని పిలిపించి మీరు బిడ్ చేయండి అని చెప్పి ఆ కంపెనీతో బిడ్ వేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. చేసి ఏం చేసిండ్రు తర్వాత ఆ కంపెనీకి రాసిన ఉత్తరం ఇది. ఆ కంపెనీ సెబీ నిబంధనలకు అనుగుణంగా, సెబీ రెగ్యులేషన్ 30కి అనుగుణంగా, ఎందుకంటే అది లిస్టెడ్ కంపెనీ, స్టాక్ ఎక్స్చేంజ్లో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో అది లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇగో 1,137 కోట్ల వర్క్ వచ్చింది, ఇందులో ఇదొక్కటే మాకు దొరికింది, ఇంకా దొరకని చాలా ఉన్నాయి, అందుకే 8,888 కోట్ల కుంభకోణం అంటున్నా. IHP అనే కంపెనీ వారు NSCకి BSCకి ఏం రాసినారంటే, ఈ 1,137 కోట్ల వర్క్ నాకు తెలంగాణలో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ అండ్ సివరేజ్ ప్రాజెక్ట్స్ అండర్ అమృత్ 2 బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు వర్క్ వచ్చింది. అందులో మేము IHP అనే కంపెనీ కేవలం 20% మాత్రమే మేము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇలా స్పష్టంగా వాళ్ళే రాసిండ్రు, మీకు ఈ కాపీ పంపిస్తా చూసుకోవచ్చు. అంటే 1,137 కోట్ల వర్కులో ఏ కంపెనీ అయితే అర్హతలు ఉన్న కంపెనీ ఉందో ఆయననేమో 20% పనిచేస్తారట. ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం 80% పని మాత్రం ముఖ్యమంత్రి బామ్మర్ది మాత్రం చేస్తారంట. అంటే ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. ఇదే కంపెనీ తన సొంత బావమరిది సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోధా కన్స్ట్రక్షన్, దాంతోపాటు AMR ఇండియా కంపెనీలతోని ఇదేనా ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన. రేషన్ షాపుల సెలక్షన్స్ లో అవకతవకలు జరిగాయి. ప్రజా ప్రభుత్వంలో రేషన్ షాపుల ఉద్యోగం కోసం నాయకులు వసూలు చేస్తున్నారా అంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన. మీడియా మిత్రులందరికీ, రాజన్న సిరిసిల్ల ప్రజానీకానికి అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, గత వారం 10 రోజుల కింద రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లో రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడ్డది.
అది కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మనకు నిరుద్యోగులను 10th క్వాలిఫికేషన్స్ తోటి 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తామని 32 మార్క్స్ యొక్క బేస్ మార్క్స్ తోటి మనని ఎగ్జామ్ కు కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఉద్దేశంలో ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లో తీసుకుంటే పోత్గల్లో రెండు రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉంది. 2 రేషన్ షాపులకు నోటిఫికేషన్ ఉన్నప్పుడు అయితే 2 అప్లికేషన్లు ఇచ్చారు. 2 అప్లికేషన్లు అప్లై చేస్తే 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. 2 హాల్ టికెట్లలో ఒకటే రోజు, ఒకటే డేటు, ఒకటే టైం, ఒకటే సెంటర్. ఒక్క ఆస్పిరెంట్ 2 ఎగ్జామ్లు ఒకటే టైంలో ఎట్లా రాస్తారు? ఒకటే సెంటర్లో. ఇది ఫస్ట్. దీన్ని మేము మా తహసీల్దార్ దగ్గర మాట్లాడితే ఆయన రెక్టిఫై చేసి ఆర్డీఓ గారితో మాట్లాడారు. లేదని చెప్పేసి 2 ఇష్యూ చేయకూరి మనకి బయట ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క హాల్ టికెట్ తీసుకున్నారు. అంటే మీరు 2 అప్లికేషన్లు 2 షాపులకు అప్లై చేస్తే, దరఖాస్తు చేస్తే ఒకటి మాకు ఇచ్చి ఒకటి వాళ్ళు తీసుకున్నారు. అట్లా మోసం చేశారు ఆఫీసర్లు. అయితే ఇక్కడ నిన్న ఆర్డీఓగా మేము ఎగ్జామ్ రాసాం, అందరం ఎగ్జామ్ రాసాం. ఒక వైట్ పేపర్ మీద 1, 2, 3 నెంబర్లు వేసి టిక్ పెట్టమన్నారు. ఆ టిక్ అనేది ప్రామాణికం కాదు. ఎవరైనా ఉండి ఆప్షన్ పెట్టకపోతే అక్కడ ఇన్విజిలేటర్ అనేటోడు టిక్ పెట్టే అవకాశం ఉంది, లేకపోతే రైట్ పెట్టిన టిక్ ను కొట్టేసే అవకాశం కూడా ఉంది. సో ఇన్విజిలేటర్లు కూడా ఇక్కడ అభ్యర్థులను మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఆన్సర్ షీట్ లో అభ్యర్థి యొక్క పేరు, ఊరు, అతని యొక్క హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్ గా ఉన్నాయి కాబట్టి లోకల్ ఇన్విజిలేటర్లే కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం కంపల్సరీ ఆన్సర్ షీట్ల పైన ఉంటుంది. సో ఈ విషయంలో కూడా మేము ఓపిక బట్టి ఎగ్జామ్ రాశాం. మా కలెక్టర్ గారి మీద నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నో 15-20 సంవత్సరాలు అవుతుంది, నా 35 ఏళ్లలో 20 సంవత్సరాలు అవుతుంది ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయబట్టి. కాకపోతే ఎక్కడో ఆశ జాబ్ వస్తానే ఆ ఉద్దేశంతో ఎగ్జామ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత 32 బేస్ మార్క్స్ అయితే ఏదైతే ఉందో ఆ బేస్ మార్క్స్ తోటి మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే ఎవరెవరికి 32 పైన వచ్చినాయో ఒక యూనిట్ కి, అంటే ఒక షాప్ ని యూనిట్ గా తీసుకుంటే 5గురిని, ఒక షాప్ కు 5గురు చొప్పున, విలేజ్ కి షాప్ కు 5గురు చొప్పున మీరు ఇంటర్వ్యూకి పిలవాలి. అయితే మార్కుల లిస్ట్ అనౌన్స్ చేయలేదు. వాళ్ళ ఇష్టం ఉన్న 5గురు వ్యక్తులను పిలుచుకున్నారు. ఈ విషయం పైన నాకు డౌట్ వచ్చింది. నేను ఫస్ట్ లిస్ట్ లోనే, నేను పోర్టుగల్లో టాప్ మార్కులతోటి నేను ఫస్ట్ లిస్ట్ లోనే నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అయినా గానీ నిరుద్యోగులు మోసపోవద్దని చెప్పేసి నేను ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చిన 5 గంటలకు. సార్, నాలంటి వాళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు, మా ఊర్లో ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉన్నారు, నా ఒక్కనికి కాదు సార్, మీరు ఇంకొక 5 మంది పేర్లు ఎందుకు ఇవ్వలేరు అని చెప్పేసి ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారి దగ్గర సమాధానం లేదు. నేను అడిగిన క్వశ్చన్లు, మీ రిక్రూట్మెంట్ తప్పు, మీరు చేసిన ప్రాసెస్ తప్పు, ఆ ఎగ్జామ్ పేపర్ తప్పు, రైటింగ్ ఓటుడు తప్పు. నేను అడిగిన క్వశ్చన్లకు ఆయన దగ్గర సమాధానం లేదు. నేను ఈ ఆర్డీఓ ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వరకల్లా మళ్ళీ మా ఊరు నుంచి మళ్ళీ ఒక 5గురు నేను అడిగిన కాబట్టి మళ్ళీ ఒక 5గురికి ఈయన ఏదో ఉన్నాడు, ఈయన అడుగుతుండో అని చెప్పేసి మళ్ళీ 5గురికి మళ్ళీ కాల్ లెటర్ ఇచ్చారు. సరే ఓకే, కాల్ లెటర్ ఇచ్చారు అని చెప్పేసి వచ్చిన. అయితే ఇది కలెక్టర్ గారు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, కలెక్టర్ గారు మీ దృష్టిలో ఉండి జరుగుతుందా, మీ దృష్టిలో లేక జరుగుతుందా నాకు తెలియట్లేదు. నిన్ననే మాకున్నటువంటి ఉన్నత సమాచారం ప్రకారం నిన్ననే ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్స్ ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్స్ దగ్గర రెసిడెంట్ సర్టిఫికేట్, హాల్ టికెట్స్ తీసుకుని సైన్లు తీసుకోవడం ఆర్డీఓ ద్వారా జరిగిందనేది ఒక మా దగ్గర సమాచారం ఉంది. దానికి కావాల్సిన మీకు ప్రూఫ్ కావాలంటే కలెక్టర్ గారు మీకు ప్రత్యక్షంగా వచ్చి నేను మీకు మీ క్యాబిన్ లో ఇస్తాను, మీకు కావాలంటే చూస్తా అంటే. ఈ పోస్టులు కూడా అమ్ముకున్నారనే ఊహాగానంతో మన రాజన్న సిరిసిల్ల డిస్టిక్ చెందినటువంటి ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకునికి నేను ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కాకపోతే అంతకుముందు ఒక నిరుద్యోగిని, మా తల్లిదండ్రుల కొడుకుని, ఆ కుటుంబాన్ని సాకాలే, నా బాధ్యత ఉంది. పార్టీ ఏముంది, వీళ్ళు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, నువ్వు ఉంటావు పోతావు, నా కుటుంబాన్ని సాదుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆ వ్యక్తికి నేను ఫోన్ చేస్తే ఆ వ్యక్తి అంటాడు, బరాబర్ మా ఇష్టం ఉన్న వాళ్ళకు మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుని. అన్న నేను నీ పార్టీ కాదా అని కూడా అడిగిన. నేను పార్టీ కాదా అంటే లేదు వాళ్ళకు ఇస్తాము అన్నారు. అంటే వాళ్ళు నేను కూడా అన్న వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కదా, మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళని అయి ఉంటుంది, సరే కాంగ్రెస్ వాళ్ళకి ఓన్కి ఇచ్చినా ఏం కదా, నాకు నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్టిచ్చినావు అని అంటే నా దగ్గర పలానా వ్యక్తి పట్టుకొచ్చిండు, నేను ఆయన మాట ఇచ్చిన, నేను మాట శాసనం నేను అంటే నేను మాట బాహుబలి మాట అన్న, నువ్వు ఇచ్చిన శాసనం ఏందన్నా, దానికి నువ్వు సరే. తిరుమల లడ్డు కల్తీ అనేది సిబిఐ ఎంక్వైరీతో ఆగిపోయేది కాదు. శిక్షలు వేసి పూర్తి ప్రక్షాళన చేస్తాం. రిపోర్ట్స్ ఫ్యాక్ట్స్ తో మేము మాట్లాడుతున్నాం. ఇది డైవర్షన్ అంటావు ఏంటి జగన్ అని ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి has declined the allegement whatever. ऊपर आ जाओ, इस तरफ आओ. जगनमोहन रेड्डी ने एलिगेशंस को डिनाई किया है और कहा है कि कोई भी किसी तरह की अडल्ट्रेशन नहीं हुई है क्योंकि 3 प्रोसेस से गुजरता है. तो एनडीडीबी का रिपोर्ट तो बहुत क्लियर है ना,
अडल्ट्रेशन हुआ है बोल के एनडीटीवी ही बोला है, रिपोर्ट क्लियर है। तो डिनाई करने के लिए क्या है, एलिगेशन नहीं है, ये फैक्ट लेके चंद्रबाबू नायडू साहब ने बात किया, वो अनाउंसमेंट करा, सब एक्शन थोड़ी लेंगे ना। सर केंद्र सरकार से भी बात चल रही है कि सीबीआई इंक्वायरी की डिमांड की है गिरिराज सिंह ने, उसके ऊपर ऑनरेबल चीफ मिनिस्टर स्टेटमेंट भी करेगा। तो किसी को भी नहीं छोड़ेंगे, बट केवल एक सीबीआई इंक्वायरी से हम ये इशू नहीं छोड़ेंगे। 3 स्टेप्स लेने का है और इसको फुल स्टॉप रखना है। तो सीबीआई इंक्वायरी से जो हुआ है, क्यों हुआ है, किसने किया है, वो पता चलेगा। बट जो आने का है, आने दिन का है ना, फिर ये नहीं होने का है। तो उसके लिए क्या करना है, स्ट्रक्चरल चेंजेस जो करना है, उसके ऊपर भी एक टीम रखना है कि मुख्यमंत्री का सोच है, वो पॉलिसी उन्होंने अनाउंस करेगा। सर इतनी बड़ी घटना से एक बात तो हुई है कि करोड़ों लोगों की श्रद्धा को ठेस पहुंची है, तो क्या कहेंगे? यही होता है कि अगर मुख्यमंत्री का विजन नहीं है, क्लैरिटी ऑफ थॉट नहीं है, ऐसे दिक्कत होता है। क्योंकि जगनमोहन रेड्डी के पहले कई मुख्यमंत्री आए थे, कोई भी तिरुमला के पास नहीं गया, ऐसी चीज नहीं किया। ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిషి ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో ఎల్జీ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆతిషితో పాటు మరో 5 మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఆతిషి ప్రభుత్వం కొన్నాళ్లే కొనసాగనుంది. ఢిల్లీకి ఆమె 3వ మహిళా ముఖ్యమంత్రి కావడం గమనార్హం. मैं आतिशी ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी। मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं आतिशी ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा प्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఏచూరి సభలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. పెట్టుబడుల వికేంద్రీకరణతో ముందుకెళ్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక్కో రంగంలో పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. కాళ్ల మధ్యలో పెట్టుకుని 10,000 చీరలు దొంగతనం చేసిన మహిళలు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G24 న్యూస్.